జై బీజేపీ జై జై బీజేపీ జై ఈటల జై జై ఈటల ఈటల రాజేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి। ఈ రోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి జవహర్ నగర్లో గ్రామ ఖండంలో నివసించేవారు మరియు ఇల్లు కట్టుకొని అర్హులై నివసించే వారి వద్ద ఇంటి ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతుంది। ఇంటి ట్యాక్స్ కట్టడం లేట్ అయిన అసలు ట్యాక్స్ పైన ప్రతి నెల 2% లాగా ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది మరియు ఎప్పుడో ఇల్లు కట్టుకున్న వారికి అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కట్టడాల పేరిట ఇంటూ ట్యాక్సీలు పైన డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాబట్టి ఈ విషయమై వినతి పత్రం ఇవ్వడం జరిగింది। హౌస్ ట్యాక్స్ కట్టడం లేట్ అయినచో ప్రతి నెల 2% లాగా ఇంట్రెస్ట్ వేయడమే కాకుండా ప్రజల యొక్క నల్ల కనెక్షన్ మరియు కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో అధికార ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే స్పందించి సమగ్రమైన విచారణ చేపట్టాలి మరియు ఇంట్రెస్ట్ లేని అసలు ట్యాక్సుల్లో డిస్కౌంట్ ఇచ్చి జవహర్ నగర్లో ట్యాక్సులు తీసుకోవాల్సిందిగా తెలియజేయడంతో ప్రభుత్వం స్పందించి జవహర్ నగర్లో ట్యాక్సులపై 90% వడ్డీని మాఫీ చేయడం జరిగింది। కావున ప్రతి ఒక్కళ్ళు హౌస్ ట్యాక్సులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నాం మరియు హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ నుంచి ఇంటి ఓనర్ పేరు హౌస్ ట్యాక్స్లో ఇచ్చే వరకు బీజేపీ పార్టీ నుంచి పోరాటం చేస్తాం। ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ। వీళ్ళని తొందరలో బుద్ధి చెప్తారని తెలియస్తున్నాం। ఎందుకంటే మొన్న ఎవరైతే బీసీ కులగన్న పేరుతోని దాదాపు 280 మంది మహిళలతోని పనిచేపించుకున్న ఇల్లు తిరిగి సర్వే చేయించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు వాళ్ళు జీతాలు ఇవ్వలేదు। మున్సిపాలిటీల జీతాలు వస్తలేవు, ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు వస్తలేవు। అంటే మీకు జీతాలు రాకపోతే మా ప్రజల మీద పడి మా ట్యాక్సుల రూపంలో ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్ తీస్తారా? మేము ఒకటే హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి, మీరు ప్రజలకు స్కీమ్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మా రక్తాలు దాగి ప్రజల నిలువు దోపిడీ చేయొద్దని చెప్పేసి మాత్రం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। ఎవ్వరు కూడా ట్యాక్సులు కట్టకపోతే భయపడొద్దు। ఏదైతే జిహెచ్ఎంసీలు తక్కువ రేట్లు ఉన్నాయో, ఏదైతే 90% ఆఫర్ పెట్టుకొని ట్యాక్సులు తీసుకుంటారో మా జవాన్లు కూడా ఆఫర్ పెట్టాలి। మాకు పెనాల్టీ లేకుండా ట్యాక్సులు ట్యాక్సులు కట్టించుకుంటాం। అదేవిధంగా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఏదైతే చెప్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే జవహర్ నగర్లో ఇల్లు కట్టుకురో వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డబుల్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారో దాన్ని మేము బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వెంటనే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ తీసేసి మామూలుగా పెనాల్టీ లేని ఇంటి ట్యాక్స్ తీసుకోవాలని చెప్పేసి మేము ఇలా కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం। దీన్ని వారు పరిశీలించి మాకు తెలియజేస్తామని చెప్పారు। వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, జై బీజేపీ జై బీజేపీ, జై ఈటల జై ఈటల, ఈటల నాయకత్వం భారత్ మాతా కీ జై।